నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య కాల్పులు, 2 మహిళా మావోయిస్టులు మృతి. రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్, గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం, నిందితురాలు అరెస్ట్. ధనార్జనే ధ్యేయంగా నల్గొండ జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా, దేవుడి గుట్టలను సైతం విడిచిపెట్టకుండా అడ్డగోలుగా తవ్వకాలు. శాంతి, శ్రేయస్సు, ఉగ్రవాదం కలిసి ఉండలేవన్న రాజ్నాథ్ సింగ్, ముష్కరులకు సాయం చేసేవారిని బాధ్యులను చేయాలన్న రక్షణ మంత్రి. అలకనంద నదిలో బస్సు బోల్తా, 1 మృతి, గల్లంతైన 10 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. రంగారెడ్డి రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది. గమనించి స్థానికులు అడ్డగించారు. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, రైలు పట్టాలపై యువతి కారు నడపడానికి గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? యువతి నడిపిన యువతను అయితే ఇప్పటివరకు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె పేరు లక్నోకు చెందిన రవికా సోనిగా గుర్తించారు. ఆమె నార్సింగ్ లో ఉంటూ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తున్నారు. సో డెవలపర్ గా ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలిసింది. రీసెంట్ గా ఆమె ఆ కంపెనీ నుంచి ఆమె తొలగించినట్టుగా సమాచారం. ఇందులో భాగంగా ఆమె డిప్రెషన్ లో ఉండడం, అనంతరం ఈ ఘటనకు పాల్పడినట్టుగా అనుమానిస్తారు. అయితే ఇందులో మద్యం మొత్తం ఏమైనా ఉందా అనేది పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆమెను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఆమెకు రిమాండ్ సంబంధించినటువంటి వ్యవహారం చూసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి రైల్వే పోలీసులే కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ మీద మొత్తం ఈ ఘటన అంతా జరగడం కాబట్టి రైల్వే పోలీసులు రైల్వే యాక్ట్ కింద ఈ పట్టాల మీద డేంజరస్ గా డ్రైవ్ చేయడం, ట్రెస్పాస్ చేయడం నేరం కనుక దీని మీద కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు ఈమె వివరాలు తెలుసుకున్నారు. ఈమె లక్నోకు చెందిన రవికా సోనిగా గుర్తించారు. ఆమె కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడే హైదరాబాద్ లో నార్సింగ్ లో ఆమె నివాసం ఉంటుంది. నడిపిన కారు కూడా ఆమెదని పోలీసులు గుర్తించడం జరిగింది. కారుని వేగంగా నడపడం వల్ల ఉన్నటువంటి 2 ముందు వెనుక ఉన్నటువంటి కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. అయితే సుమారు 7 కిలోమీటర్ల మేర ఆమె నార్సింగ్ నుంచి కొడంగల్ వద్ద లెవెల్ క్రాసింగ్ వైపు, అంటే రోడ్డు క్రాస్ చేయడానికి ఒక లెవెల్ క్రాసింగ్ ఉంటుంది, దాన్ని ఎక్కి రోడ్డు ట్రాక్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఆమె ట్రాక్ క్రాస్ చేయకుండా లెఫ్ట్ తీసుకుని వికారాబాద్ రోడ్డు వైపు, అంటే ఇది మా ప్రధాన సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్లేటువంటి ప్రధాన ట్రాక్ వైపు ఆమె వెళ్లడం జరిగింది. ఇది ఆమె అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ మెన్, లెవెల్ క్రాసింగ్ వద్ద ఉన్నటువంటి గేట్ మెన్ కేకలు వేసినా సరే ఆమె కారు నిలుపుకుండా వెళ్లిపోయింది. వెంటనే ఆయన సమీపంలో ఉన్నటువంటి రెండు వైపులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లకి సమాచారం ఇవ్వడం వల్ల 2 రైళ్లను వెనక వచ్చే రైళ్లను కూడా అక్కడ ఆపేయడం జరిగింది. సుమారు 2 గంటల పాటు అక్కడ ఎనం చేస్తూ పోతే ఇతర గూడ్స్ అండ్ మిగతా ప్యాసింజర్ రైళ్లన్నీ కూడా అక్కడ నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆమెని పోలీసులు, శంకరపల్లి పోలీసులు అదుపులో ఉంది. రైల్వే పోలీసులు వచ్చి ఆమెని తీసుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. ధన్యవాదాలు నాగార్జున. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ బైపాస్లోని దుర్గాపురం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఎస్ఐ సహా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ 4 సిబ్బందితో కలిసి ఓ కేసు విషయమై అర్ధరాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో కోదాడ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీలు చేపడుతున్నారు. ఖమ్మంలో ఈ మేరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఆరోగ్యపరంగా ఆర్థికంగా నష్టపోతామని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మమత రోడ్డు నుంచి లకారం టాకుబండ్ వరకు ర్యాలీ సాగింది. డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని సునీల్ దత్ కోరారు. అనంతరం యువతతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ఆయన ప్రమాణం చేయించారు. హనుమకొండలో మిషన్ పరివర్తన నషాముక్తు భారత్లో భాగంగా అదాలత్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వినియోగించకుండా ఉండటమే కాకుండా ఇతరులు మత్తున బారిన పడకుండా చూడాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులు ఇందులో భాగస్వాములు కావాలని హన్మకొండ కలెక్టర్ సూచించారు. You get into drugs, your health, your wealth means your financial అన్ని వాళ్ళకి పెడ్లర్స్ కి కంట్రోల్ లో పోతుంది. Then your family will get affected, your health will get affected, your career will get affected, and then ఎప్పుడైనా దొరికితే పోలీస్ కేసెస్ కూడా అవుతుంది. That will again put you into a loop which will be again very depressing and will not be good for the youngsters of this country. Any type of మాదక ద్రవ్యాలు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే you please inform the police. You call dial 100, you call 1908, you contact welfare department, you contact your faculties, teachers in the school. ఆషాఢ మాస బోనాల సంబురం వైభవంగా ప్రారంభమైంది. జూలై 24 వరకు బోనాల జాతర కొనసాగనుంది. ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే తొలి గురు ఆదివారాల్లో గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి పాడ్యమి గురువారమే రావడంతో ఇవాళ గోల్కొండ కోటలో బోనాల సంబరం మొదలైంది. నెల రోజుల పాటు అమ్మవారు 9 పూజలు అందుకోనుంది. అయితే గురు ఆదివారాల్లో కలిపి 9 రోజులు అమ్మకు భక్తులు బోనాలను సమర్పిస్తారు. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో మొదలయ్యే ఈ జాతర లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పించడంతో ముగుస్తుంది. సాధారణంగా ఇతర ఆలయాల్లో కేవలం ఆదివారాలు జరిగే బోనాలు గోల్కొండలో మాత్రం గురు ఆదివారాల్లో నిర్వహిస్తుండటం విశేషం. ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా గోల్కొండ కోట సరికొత్తగా ముస్తాబైంది. డప్పు చప్పుళ్ళు, డోళ్ల సందడులు, శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల నృత్యాల మధ్య గోల్కొండ కోటలో బోనాల సంబరం అంబరాన్నంటేలా తాకుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు బంజారాలు తీసుకొస్తున్నటువంటి బోనాలు మరియు 451 బోనాలు ఏవైతే కుమ్మరులు ప్రత్యేకంగా తయారు చేశారో ఆ బోనాల సందడంతా కూడా ఈ గోల్కొండ కోటలో కనిపిస్తుంది. ఒక్కసారిగా మహిళలు 451 బోనాలను వెంట పెట్టుకుని ఆ చల్లని తల్లి వద్దకు వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు నాగమ్మ పుట్ట వద్ద బోనాలను సమర్పించి ఆ అమ్మకి మొక్కుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎంతో సుందరంగా సాగుతున్నాయి ఈ బోనాల ఉత్సవాలు. అటు బీజేపీ నేత అయినటువంటి మాధవీలత సైతం బోనాన్ని ఎత్తుకొని వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పోతురాజుల విన్యాసాలు ఎంతో ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఆ చల్లని తల్లికి బోనాలు సమర్పిస్తే కోరిన కోరిక తప్పక నెరవేరుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం బోనాల వేడుక వచ్చిందంటే చాలు భక్తులు ఆలయానికి భారీగా చేరుకుని ఆ చల్లని తల్లికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఆషాఢ మాసంలో మొదటి గురువు లేదా ఆదివారం రోజు ఈ యొక్క బోనాల జాతర అనేది ప్రారంభం అవుతుంది. ఆ తల్లికి బోనం ఇస్తే కోరిన కోరిక తప్పక తీరుస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకే దశాబ్దాలుగా గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ అమ్మకి బోనంతో పాటుగా పట్టు వస్త్రాలు, చీరసారెలు, ఒడినింపే కార్యక్రమాలు సైతం ఘనంగా సాగుతాయి. అమ్మకి ఒడినింపితే ఆ బిడ్డల ఒడి ఎప్పుడు నిండుగా ఉండేటట్టు పసుపు కుంకుమలతో పడతులు వర్దిలేటట్టు దీవిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకే అమ్మకి పసుపు బియ్యం అదేవిధంగా కుడకలతో ఒడి నింపుతూ ఉంటారు. ఆ తల్లికి పసుపు కుంకుమలు, గాజులు, చీరసారలు సమర్పిస్తూ ఉంటారు. ఇక పసిబిడ్డల ఆరోగ్యం కోసం వారి కోసం తొట్టలను సైతం ఆ అమ్మకి సమర్పిస్తారు. ఇక వీటితో పాటుగా ప్రత్యేకంగా ఏదైతే శివసత్తు నృత్యాలు ఉంటాయో అదేవిధంగా పోతురాజుల విన్యాసాలు ఉంటాయి. అవి మరింత విశేషమైన అని చెప్పొచ్చు. గోల్కొండ కోట వద్దనే కాకుండా మొత్తం ఆషాఢ మాసం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరిగే బోనాల వేడుకల్లో ఈ యొక్క పోతురాజుల
అత్యంత కనువిందు చేస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి ఈ యొక్క ఏదైతే మన బోనాల పండుగ ఉందో, ఈ బోనాల పండుగలో భక్తులంతా కూడా ఆలయాల్లో అంటే గ్రామ దేవతలను కొలిచే పండుగ ఇది. ఈ నేపథ్యంలోనే అమ్మవార్లకి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. అంటే బోనం అంటే అమ్మకి పెట్టే ఆహారం అని అర్థం. ఆ తల్లిని ఇంటి ఆడబిడ్డగా భావించి ఆ అమ్మని ఈ ఆషాఢ మాసంలో ఇంటికి పిలిచి ఆ తల్లికి కడుపు నిండా నచ్చిన ఆహారాన్ని బోనంగా సమర్పిస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం వల్ల తమ ఇంటి ఆడపడుచుగానే అమ్మవారిని భావించడం ద్వారా ఆ తల్లితో తమకుండే ప్రత్యేకమైన అనుబంధాన్ని చాటుకోవడమే ఈ బోనాల పండుగ అని కూడా చెప్పొచ్చు మనం. ఈ బోనం కుండ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు. పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి ఈ బోనం కుండలో మొత్తం 3 భాగాలు ఉంటాయి ప్రధానంగా. అందులో కింద ఏదైతే కుండ ఉంటుందో అందులో అమ్మవారికి సమర్పించే భోజనం, ఆ పైన వేపాకులతో అలంకరిస్తారు. ఆ పైన మరో చిన్న కుండలో తల్లికి సాకని తీసుకొస్తారు. సాక అంటే అమ్మకి సమర్పించే ద్రవం. అది కళ్ళు కావచ్చు, లేదంటే పసుపు నీరు కావచ్చు. ఇలా ఈ ద్రవాన్ని ఆ అమ్మకి వారుగా పోయడం అనేది ఆచారంగా వస్తుంది. ఆ పైన గండ దీపాలతో మహిళలు, ఇంటి ఆడపడుచులు తలపై ఈ యొక్క బోనం కుండని ఎత్తుకొని ఇంటి వద్ద నుంచి బయలుదేరతారు. అలా ఇంటి నుంచి బయలుదేరేటటువంటి ఆడపడుచుని దేవతగా భావించి ఆ ఇంటి వారు కావచ్చు భక్తులు ఆ అమ్మకి కాళ్ళు కడగడం అనేది ఆచారంగా వస్తుంది. ఆ తర్వాత నుంచి ఇంటి ఆడపడుచు ఈ యొక్క బోనాన్ని తీసుకుని ఆలయానికి చేరుకుంటారు. అయితే ఈ యొక్క బోనం పైన ఉన్నటువంటి గండ దీపం వెలుగుతుండగానే తల్లికి బోనాన్ని సమర్పించడం అనేది ఎంతో ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా తప్పక కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి ఏడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పల్లె పల్లె ఈ పచ్చని వేపాకు సందలతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఇంటికి తోరణాలు సైతం వేపాకులనే కడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం సమయంలో వర్షాలు పడుతుండడం, ఇవి కొంత ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో ఆరోగ్యం కూడా ఎంతో దాగి ఉంటుంది. ఈ సమయంలో చేసేటువంటి ప్రతి క్రతువులో వినియోగించే పసుపు, వేపాకులు ఇవన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ నేపథ్యంలోనే బోనాలు ఎంతో విశిష్టమైనవి కూడా మనం చెప్పొచ్చు. పిల్ల పాప అంతా కలిసి బోనాల వేడుకల వేళ ఇంటిల్లిపాది సంతోషంగా ఆ తల్లికి బోనాన్ని తీసుకువచ్చి ఆలయంలో సమర్పిస్తూ ఉంటారు. ఇక గోల్కొండ కోటలో మరీ ప్రత్యేకంగా మొత్తం 9 వారాల పాటు అమ్మకి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి గురువారం కావచ్చు, ఆదివారం రోజు అమ్మవారికి బోనాన్ని సమర్పించడం అనేది ఆనవాయితీ. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది. గమనించి స్థానికులు అడ్డగించారు. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, రైలు పట్టాలపై యువతి కారు నడపడానికి గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటివరకు ఈ ఘటన ఉదయం 6-7 గంటల మధ్యలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో అంటే ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఆ యువతి పేరు లక్నోకు చెందిన సోనిగా గుర్తించారు. రవికా సోనిగా గుర్తించారు. ఆమె హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా నార్సింగ్ లో నివాసం ఉంటూ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. రీసెంట్ గా ఆమె ఉద్యోగం కోల్పోవడం వల్ల ఈ డిప్రెషన్ కు గురయ్యడం వల్ల ఈ రోజు ఉదయం ఈ రైల్వే ట్రాక్ మీద వేగంగా కారు నడిపినట్లు ప్రాథమికంగా మనకి సమాచారం అందుతోంది. అయితే ఉదయం ఆమె నార్సింగ్ నుంచి అక్కడి నుంచి బయలుదేరి నార్సింగ్ నుంచి శంకరపల్లి వెళ్లేటువంటి మార్గంలో కొండకల్ వద్ద ఒక లెవెల్ క్రాసింగ్ ఉంటుంది. ఆ లెవెల్ క్రాసింగ్ అంటే రైల్వే ట్రాక్ దాటేందుకు అవకాశం ఉంటుంది, రోడ్డు ఉంటుంది. అయితే ఆ లెవెల్ క్రాసింగ్ దాటేటువంటి క్రమంలో ఆమె రోడ్డు క్రాస్ చేయకుండా లెఫ్ట్ తీసుకొని వెంటనే వికారాబాద్ వెళ్లేటువంటి రైల్వే ట్రాక్ మీదుగా ఆ కార్ ను వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం జరిగింది. వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న సమయంలో అక్కడ లెవెల్ క్రాసింగ్ వద్ద ఉన్నటువంటి గేట్ మెన్ కేకలు వేశారు. ఆ కార్ ని ఆపమని చెప్పేసి అన్నారు. దాని వెనుక అక్కడ ఉన్నటువంటి మరొక 2 సిబ్బంది కూడా ఆపేందుకు ప్రయత్నం చేసేందుకు కారు వెంబడించారు. కానీ ఆమె కారు ఆపకుండా వేగంగా అక్కడికి సుమారు 7 కిలోమీటర్ల మేర ఆమె నడపడం జరిగింది. ఎప్పుడైతే ఈమె ట్రాక్ మీదకి కారు తీసుకొని వెళ్ళిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి గేట్ మెన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మాస్టర్లకి సమాచారం అందించారు. వెంటనే అటువైపు నుంచి అంటే ముంబై నుంచి సికింద్రాబాద్ టు ముంబై కాచిగూడ వైపు వచ్చేటువంటి ప్రధాన ఈ ట్రాక్ కాబట్టి 2 వైపులా
వచ్చేటువంటి ఎంఎంటీఎస్ తో పాటు ఇతర గూడ్స్ ట్రైన్స్ అన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది. స్టేషన్ మాస్టర్ల సమాచారంతో వాటన్నిటిని కూడా నిలిపివేయడం జరిగింది. సో దీనిపైన వెంటనే జరిగిన విషయాన్ని కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి రైల్వే పోలీసులతో పాటుగా స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. ఆ గేట్ మెన్ కూడా సమాచారం అందించారు. ఆమెను వెంబడించేందుకు స్థానికులు కూడా ప్రయత్నం చేశారు, కానీ ఆమె ఆపకుండా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆమె 7 కిలోమీటర్ల ఆ కారుని డ్రైవ్ చేసిన తర్వాత ఒక మలుపు, రైల్వే ట్రాక్ మీదే ఉన్నటువంటి ఒక మలుపు వద్ద కారు అందులో ఇరుక్కుపోవడం జరిగింది. ఇరుక్కుపోయిన తర్వాత ముందుకు కదలపోయేసరికి వెంటనే అక్కడికి వెంబడిస్తున్నటువంటి రైల్వే సిబ్బంది, దాంతో పాటు కొంతమంది స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికులు చేరుకుని ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. ఆమె బయటకు తీసేందుకు ప్రయత్నం సమయంలో ఆమె చేతిలో ఉన్నటువంటి ఒక కత్తి లాంటి పదునైనటువంటి దాంతో వాళ్ళ మీద నా దగ్గరికి రావద్దంటూ అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. సో బలవంతంగా ఆమె బయటికి తీసుకొచ్చి ఆమె 2 చేతులు పట్టుకుని రైల్వే సిబ్బంది, ఆ స్థానికంగా ఉన్నటువంటి మరికొంతమంది కొంతమంది స్థానికులు ఉన్నారు, అక్కడికి వచ్చారు. వాళ్ళ సాయంతో ఆమెని అడ్డగించి కారుని ట్రాక్ మీద నుంచి పక్కకి నెట్టడం జరిగింది. ట్రాక్ కింద వైపుగా నెట్టడం జరిగింది. మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ విజువల్ కారుని కింద వైపు ట్రాక్ పక్క నుంచి జరిపి వెంటనే రైలును పునరుద్ధరించారు. దీంతో అంటే ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు తీవ్ర కష్టాలు పడాల్సి వచ్చింది. రైల్వే సిబ్బంది వాళ్ళు ఎవరి మాట వినకపోవడం, గట్టిగా కేకలు వేయడం, దాని దగ్గరకు వస్తే పొడి చేస్తానని చెప్పేసి ఆమె కేకలు వేయడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. దాంతోపాటు రైల్వే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆమెని తరలించేందుకు స్థానికంగా ఉన్నటువంటి శంకరపల్లి మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెని అక్కడి నుంచి తరలించారు. ఆమెకి వైద్య పరీక్షలు చేవెళ్ల పోలీస్ స్టేషన్, అక్కడ ఉన్నటువంటి చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించారు. వైద్య పరీక్ష నిర్వహించడం కోసం ఈ ఘటనపై రైల్వే ట్రాక్ మీద ఈ ఘటన జరిగింది కాబట్టి రైల్వే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కాచిగూడ రైల్వే జీఆర్పీ పరిధిలో ఈ జ్యూడిక్షన్ వస్తుందని పోలీసులు భావిస్తారు. సో స్థానికంగా ఉన్నటువంటి రైల్వే పోలీసులకి సమాచారం అందించారు. దీని మీద రైల్వే యాక్ట్ ప్రకారం పట్టాల మీద ప్రమాదకరంగా ట్రెస్పాస్ చేయడం నేరం కాబట్టి దీని మీద ఈ రైల్వే చట్టాల కింద ఆమె మీద కేసు నమోదు చేయనున్నారు. ప్రస్తుతానికైతే ఆమె శంకరపల్లి పోలీసుల అదుపులో ఉంది. ఆమెకి వైద్య పరీక్ష నిర్వహించారు. ఆమె రీసెంట్ గా వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం అందించారు. వాళ్ళు ఇప్పుడే పోలీస్ స్టేషన్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఆమెకు రీసెంట్ గా ఉద్యోగం పోవడం కొన్ని రోజుల నుంచి ఆమె డిప్రెషన్ లో ఉన్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. దీని మీద ఘటన మీద దర్యాప్తులో మరికొన్ని విషయాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘటన జరిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి లెవెల్ క్రాసింగ్ వద్ద ఉన్నటువంటి గేట్ మ్యాన్ వెంటనే స్పందించి పెను ప్రమాదం తప్పింది చెప్పాలి. 2 వైపుల నుంచి వచ్చేటువంటి ప్రధానటువంటి రైడ్ ఒకవేళ గనక ఈ కారుని ఢీకొంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గేట్ మెన్ అప్రమత్తతో వెంటనే ఈ ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒకవేళ గనక గుద్దితే దాని మీద ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పెట్రోల్ కార్ అది కాబట్టి వేగంగా వచ్చినటువంటి ట్రైన్ ఢీకొంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం కాబట్టి గేట్ మెన్ ప్రమాదంతో వెంటనే రైళ్లను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సో దీనివల్ల ఈ ప్రభావం వల్ల సుమారు 2 గంటల మేర దాదాపు 7-8 రైళ్లు దాని వెనక నిలిచిపోయాయి. ఎంఎంటీఎస్ తో పాటు గూడ్స్ రైళ్ల తర్వాత ముంబై నుంచి వచ్చేటువంటి మరొక ట్రైన్ కూడా నిలిచిపోయింది. ఇలా వరుసగా కొన్ని స్టేషన్లకి పరిమితం అయ్యాయి. డిలే తోటి కొంతమంది ప్రయాణికులు కూడా అవస్థలు పడినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత వెంటనే ఆమెను పట్టుకొని ఆ కార్ని ట్రాక్ నుంచి కిందకి నెట్టిన తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఒకవేళ ఏమైనా నడవడం వల్ల రైల్వే ట్రాక్ ఏమైనా ఇబ్బంది జరిగిందా అని చెక్ చేసిన తర్వాత రైళ్లని పునరుద్ధరించారు. నాగార్జున, ఆర్పీఎఫ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ ఘటనకు సంబంధించి? రెగ్యులర్ గా ఈ రైల్వే ట్రాక్ మీద జరిగినటువంటి ఘటనలు ఏవైతే వాటన్నిటి కూడా రైల్వే జీఆర్పీ పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తారు. రైల్వే యాక్ట్ కింద ట్రెస్పాస్ కింద ప్రమాద రహితంగా రైల్వే ట్రాక్ మీద సంచరించిన వ్యవహారం కింద కేసులు నమోదు చేస్తారు. ఈ రైల్వే చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. దీంట్లో బెయిల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది, కొన్ని వేల మంది ట్రైన్లు వస్తూ ఉంటారు కాబట్టి దీనికి పట్టాల మీద ఎటువంటి అబ్స్ట్రాక్ట్స్ ఉండకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. ఇటువంటి ఘటన చాలా సీరియస్ గా రైల్వే అధికారులు తీసుకుంటారు. సో దీని మీద ఆమె రైల్వే చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆమె వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం వీళ్ళకి కాచిగూడ రైల్వే పోలీసులకి జీఆర్పీ పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఈ కేసును టేకప్ చేసి దర్యాప్తు చేయనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్ జిల్లా అలకనంద నదిలో మినీ బస్సు పడి ఘటనలో 3 మృతి చెందగా మరో 9 మంది గల్లంతయ్యారు. 8 మంది కాపాడినట్లు సహాయ బృందాలు తెలిపాయి. బస్సు కొండపైకి వెళ్తుండగా అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో డ్రైవర్ సహా 20 మంది ఉన్నట్లు చెప్పారు. సమాచారం అందిన వెంటనే విపత్తు స్పందన బృందాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గల్లంతైన వారికి విపత్తు స్పందన బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో బుధవారం కురిసిన కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తి 2 మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. కాంగ్రా జిల్లాలోని మనుని కార్డ్ కాలువ నుంచి 2 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనియారా, మనుని కార్డ్ సహా ఇతర కాలువల్లో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు స్థలం సమీపంలోని లేబర్ కాలనీలో 20 మంది కార్మికులు కొట్టుకుపోయారని భావిస్తున్నారు. వర్షం కారణంగా ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కార్మికులు ఆ ప్రదేశానికి సమీపంలో తాత్కాలిక ఆశ్రయాలలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా వరద వెల్లువెత్తి కొట్టుకుపోయారని అధికారులు చెప్పారు. ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక యంత్రాంగం సహాయక చర్యలో నిమగ్నమైందని వివరించారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో భారత్ ఉగ్రవాదులకు వారి మద్దతుదారులకు గట్టి హెచ్చరిక చేసింది. ఎస్సీఓ సంయుక్త ప్రకటనలో బలోచిస్తాన్ పేరు పేర్కొన్న చైనా పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని చేర్చకపోవడంపై తీవ్రంగా స్పందించింది. ఎస్సీఓ సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది. అంతకుముందు చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ శాంతి, శ్రేయస్సు, ఉగ్రవాదం కలిసి ఉండలేవన్నారు. ఉగ్రవాదులను వారికి ఆర్థిక సాయంతో పాటు మద్దతు ఇచ్చేవారిని బాధ్యులను చేయాలని సూచించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని చైనాకు చురకలు అంటించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని విధానంగా మార్చుకున్నాయని పాకిస్తాన్ పేరు ఎత్తకుండా రాజ్నాథ్ ఆరోపణలు చేశారు. ఈ ప్రాంతం శాంతి భద్రతలు, అవిశ్వాసం అనే అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. రాడికలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదం పెరగటమే సమస్యలకు మూలమని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. It is imperative that those who sponsor, nurture and utilize terrorism for their narrow and selfish ends must bear the consequences. Some countries use cross-border terrorism as an instrument of policy and provide shelter to terrorists. There should be no place for such double standards. SCO should not hesitate to criticize such nations. India's zero tolerance for terrorism is manifest today through its acts. This includes our right to defend ourselves against terrorism. And we have shown that epicenters of terrorism are no longer safe and we will not hesitate to target them. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని చెప్పడానికి ఆపరేషన్ సింధు శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన 48వ ప్రగతి సమావేశంలో మోదీ ఈ మేరకు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ఏకీకృతం చేయడం ద్వారా ప్రో యాక్టివ్ గవర్నెన్స్, సకాలంలో అమలు ప్రగతి కార్యక్రమం లక్ష్యమని ఆయన వివరించారు. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరతను పెంపొందించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు చేపట్టిన ఆదర్శప్రాయ పద్ధతులను ప్రధాని సమీక్షించారు. గనులు, రైల్వేలు, జనవనరుల రంగాల్లో ప్రాజెక్టులను ఆయన సమీక్షించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యం వల్ల ఆర్థిక వ్యయాలు పెరగడం, పౌరులకు అవసరమైన సేవలు, మౌలిక సదుపాయాలు సకాలంలో లభించకపోవడం వంటి నష్టాలు ఎదురవుతాయని మోదీ వివరించారు. ధనార్జనే ధ్యేయంగా నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై నిత్యం వందలాది వాహనాలతో మట్టిని తరలించుకుపోతున్నారు. దేవుడి గుట్టలను సైతం విడిచిపెట్టకుండా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా హల్చల్ చేస్తోంది. జిల్లాలోని అర్జాల బావి వద్ద ఉన్న అనేశ్వరం గుట్టలు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారాయి. గుట్ట చుట్టూ ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలతో సహజ సిద్ధ కొండలు కరిగిపోతున్నాయి. అద్దంకి నార్కట్పల్లి రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు అడ్డుకుంటున్నా అనుమతులు ఉన్నాయన్న నెపంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రొక్లైన్ల సహాయంతో నిత్యం వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టి తరలిస్తూ లక్షల్లో గడిస్తున్నారు. అనేశ్వరం గుట్టలపై 11వ శతాబ్దానికి చెందిన ప్రాచీన శివాలయం ఉంది. ఆలయానికి చుట్టూ సుమారు 139 ఎకరాల్లో కొండ విస్తరించి ఉంది. ఇప్పుడు ఆ కొండే అక్రమార్జనకు అండగా మారిపోయింది. నల్గొండ బైపాస్ మర్రిగూడ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న పై వంతెన నిర్మాణానికి మట్టి కోసమని అనేశ్వరం గుట్టలను తవ్వుకునేందుకు గుత్తేదారు గనుల శాఖ అధికారుల అనుమతులు కోరారు. అయితే గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకపోయినప్పటికీ కొండ చుట్టూ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అనుమతుల కోసం అడిగిన వినతి పత్రాన్నే ట్రాక్టర్, టిప్పర్ ముందు అతికించి దర్జాగా మట్టి తరలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నల్గొండ పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఆనుకున్నటువంటి అనేశ్వరమ్మ గుట్ట ఈరోజు కనిపించకుండా మాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు అనేక ట్రాక్టర్లతోటి, టిప్పర్లతోటి, జేసీబీలు పెట్టి, పెద్ద పెద్ద బుల్డోజర్లు పెట్టి అక్కడ మట్టి కొట్టుకోవడం జరుగుతుంది. చాలా మంది గవర్నమెంట్ వర్క్లకు అని చెప్పేసి మేము కొట్టుకోపోతున్నాం చెప్తారు. గవర్నమెంట్ వర్క్లకే కాదా అవునా అని ఎవరు కూడా తెలియనటువంటి పర్యవేక్షణ లేదు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తర్వాత అక్కడ వెంచర్ కూడా చేసి తర్వాత అక్కడనే మట్టి పోసుకోవడం జరుగుతుంది. అంటే ఆ గుట్టను కాపాడుకునే బాధ్యత మనందరి సమాజంలో ప్రతి పౌరుని పైన ఉంది. దాన్ని రక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రోజు రోజుకి మరి అనేక ట్రాక్టర్లతోటి మట్టి తరలించడం జరుగుతుంది. మరి ఈ తరలింపుకు మరి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని చెప్పి మరి దాన్ని మిస్యూజ్ చేస్తున్న సందర్భం. మరి ఈ మిస్యూజ్ జరగకుండా మరి రెవెన్యూ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకొని మరి ఆ గుట్ట ఏదైతే ఉందో అది మరి 150 ఎకరాలని మనం అంచనాగా ఉంది. మరి పూర్తి స్థాయిలో అది ఎంత ఉందనేది తెలియాల్సిన అవసరం మరి రెవెన్యూ అధికారులపైన ఉంది. ఈ మట్టి తరలింపు చర్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని వెంటనే ఆపకపోతే గుడి నిర్మాణమే కాదు మరి ఆ గుట్టే కనపడని పరిస్థితి ఏర్పడుతుంది. స్థానిక ఉన్న యంత్రాంగం ఎవరైతే ఉన్నారో చర్య తీసుకొని మరి వెంటనే ఆ మట్టి తరలింపు చర్యలను వెంటనే ఆపి ఆ ఫినిషింగ్ వేస్తే మరి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరుకేమో ప్రభుత్వం మరి అనుమతి తీసుకుని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మట్టిని అక్కడ ఇటుకని సంబంధించి గుట్టలను కూడా తవ్వి సైతం ఆనవాళ్ళు లేకుండా గుడి యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఏదైతే మట్టి తవ్వుతున్నారో దానిపైన రెవెన్యూ యంత్రాంగం అయితే మైనింగ్ అధికారులు కానీ చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా తవ్వుతూ గుట్టని నాశనం చేసే చర్యలు చేస్తున్నటువంటి అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ప్రకృతి వరప్రసాదమైనటువంటి గుట్టని నాశనం చేసే అక్రమాలపై వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. అనుమతులు లేకుండా గుత్తేదారు గుట్టలు తవ్వుతున్నట్లు R&B సహా భూగర్భ గనుల శాఖ అధికారులు సైతం స్పష్టం చేశారు. అయినా రాజకీయ నేతల అండదండలతోనే మట్టి అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.